ధరల ఆటుపోట్లకు గురయ్యే వాణిజ్య పంటల్లో ఉల్లి ఒకటి. ఉల్లి ధర ఎప్పుడు ఎగబాకుతుందో, ఎప్పుడు నేలచూపు చూస్తుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం వర్షాల అనంతరం పెరిగిన ఉల్లి రేట్లు వినియోగదారులకు కంటనీరు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉల్లి సాగుకు పెట్టింది పేరు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ ఉల్లి తీతలకు సిద్ధమవుతోంది. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలకు పొలంలో నీరు నిలిచిపోయి పాయలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. పాయలు పొలాల్లో కుళ్ళిపోవడమే కాదు, ఆరుదల సరిగా లేకపోతే ఆనక నిల్వలోనూ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఉల్లిని సరైన దశలో తీతలు జరిపి ఆరబోత నిల్వ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే మంచి ధర పొందవచ్చు. చూద్దామా ఆ మెలకువలేవో? ఉల్లి రైతులు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఉల్లిపాయలు నిల్వలో కుళ్ళిపోవటం, మొలకెత్తడం, బరువు తగ్గటం. ఉల్లి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పంట కోతకు ముందు, తర్వాత పలు విషయాల్లో తీసుకునే జాగ్రత్తల ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. వాటిని పరిశీలిద్దాం. వివిధ రకాల్లో నిల్వ సామర్థ్యాల్లో వ్యత్యాసాలుంటాయి. తేలిక ఎరుపు రంగు రకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అలానే ఖరీఫ్లో పండించిన వాటికంటే రబీలో పండించిన ఉల్లిగడ్డలు దీర్ఘకాలం నిల్వ ఉంటాయి. పోషక యాజమాన్యం కూడా నిల్వ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నత్రజని ఎరువులు అధికంగా వాడితే నిల్వలో కుళ్ళు శాతం పెరుగుతుంది. నాటిన 60 రోజుల తర్వాత నత్రజని ఎరువులు వాడకూడదు. కిలో విత్తనాన్ని 2.5 గ్రాముల అజోస్పైరిల్లంతో విత్తన శుద్ధి చేసి నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పంటకు అధికంగా నీరు పెట్టడం ద్వారా మొలకెత్తే శాతం, కుళ్ళుగడ్డల శాతం రెండింతలు పెరిగే అవకాశముంది. కోతకు 3 వారాల ముందు నీటి తడులను నిలిపివేయడం ద్వారా గడ్డల నాణ్యత పెరుగుతుంది. వీటితో పాటు కోతల సమయంలోనూ కోతల అనంతరం కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో 50% మొక్కలు వడిలి పడిపోయి గోధుమ రంగుకు మారి ఎండినట్లు కనిపించిన వారం రోజుల్లో ఉల్లిగడ్డలను తవ్వాలి. అపరిపక్వ దశలో కోస్తే నిల్వలో ఎక్కువ నష్టం కలుగుతుంది. నారు నాటిన 100 రోజులకు పంట కోతకొస్తుంది. గడ్డలు మంచి పరిమాణం, రంగు, ఆకారం వచ్చినప్పుడు కోతకు సిద్ధమైందని గుర్తించాలి. గడ్డలు తయారైనప్పుడు మొక్కల మెడ దగ్గర మెత్తబడి మొక్క వాలుతుంది. గడ్డలు పూర్తిగా తయారవ్వకముందు కోస్తే మొలక రావడం, గడ్డలు తయారైన తర్వాత తీస్తే పగిలిన గడ్డలు ఎక్కువగా వస్తాయి. గడ్డలను కాడలతో పాటు తీసి పొలంలో ఆరబెట్టడాన్ని క్యూరింగ్ అంటారు. ముందుగా తీసిన ఉల్లిగడ్డలపై తర్వాత తీసిన ఉల్లి కాడలను కప్పుకుంటూ పోవాలి. ఇలా 3 రోజుల పాటు పొలంలోనే ఆరబెట్టడం వల్ల గడ్డలకు మంచి రంగు వచ్చి నిల్వలో చెడిపోకుండా ఉంటాయి. సాధారణంగా పొలంలో ఆరబెట్టిన తర్వాత వెంటనే రైతులు కాడల నుంచి గడ్డలను కోయటం పరిపాటి. అలా చేయకుండా పొలంలో ఆరబెట్టిన కాడలను నీడ ప్రదేశంలో మళ్లీ వారం 10 రోజుల పాటు ఆరబెట్టి తరువాత కాడలను కొయ్యాలి. ఇలా చేయటం ద్వారా కాడలో ఉండే ఘాటు కలిగించే రసాయనం గడ్డలోకి చేరి ఉల్లి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉండేలా కత్తిరించాలి. ఆరబెట్టే సమయంలో కుళ్ళినా, తెగినా, చీలినా పనికిరాని గడ్డలను తీసివేయాలి. చాలా పెద్ద పాయలను, బాగా చిన్న పాయలను నిల్వ ఉంచినప్పుడు బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచేందుకు మధ్యస్థంగా ఉన్న గడ్డలను మాత్రమే ఉపయోగించాలి. బాగా ఆరిన గడ్డల మెడ సుడితిరిగి గట్టిగా తయారవుతుంది. పైభాగంలో పొలుసులు గట్టిగా తొడిస్తే ఊడిపోతాయి. బాగా గాలి, వెలుతురు ఉండే ప్రదేశాల్లో నిల్వకు అనుకూలం. నిల్వ చేసే ముందు గోదాముల గోడలను ఫార్మాల్డిహైడ్ ద్రావణం లేదా కాపర్ సల్ఫేట్ 1/2 కిలో 15 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసి శుద్ధి చెయ్యాలి. గదిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే గడ్డలు త్వరగా మొలకెత్తుతాయి. గాలిలో తేమ ఎక్కువైతే మెత్తబడి కుళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. వారం 10 రోజులకోసారి తప్పనిసరిగా గడ్డలను కదిలించాలి. సైజుల వారీగా గ్రేడింగ్ చేసి మార్కెట్ చేయటం ద్వారా రైతు మంచి ధరను పొందే వీలుంది. 4 నుంచి 6 సెంటీమీటర్ల వ్యాసంతో ప్రమాణాలకు తగ్గట్లుగా ఎగుమతి చేసి అధిక లాభాలు పొందవచ్చు.